అందరికీ నా హృదయపూర్వక వందనమన్నాత. ప్రైజ్ లార్డ్. బాగున్నారమ్మా? మేము కూడా దేవుని కృపలు బాగున్నాము, మా కుటుంబం అంతా బాగున్నాము. మీరు వీడియో చూస్తున్న మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. మీ కొరకు మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. చాలా ఎండలుగా ఉన్నాయి, జాగ్రత్త. పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకండి. మరి మీరు కూడా బయటికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. సాయంకాల సమయంలో పనులన్నీ చేసుకోండి, ఉదయకాల సమయంలో చేసుకోండి. మధ్యాహ్నం చాలా ఎండగా ఉంటుంది కనుక అందరూ కూర్చుని కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఇంక ఎండ ఏమీ కూడా మనకు అనిపించదు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎండ బయట ఎండ కానీ లోపల ఎండ ఉండదు కాబట్టి చక్కగా లోపల కూర్చుని ఫ్యాన్ వేసుకుని, ఏసీ ఉంటే వేసి పెట్టుకుని చక్కగా దేవుని ఆరాధించి ఘనపరచండి. మరి లోకం కోసం, మరి లోక ప్రజల కొరకు, అందరి కొరకు కూడా విజ్ఞాపన చేయండి. ఈ హాలిడేస్లో మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచండి. ఎందుకంటే ఎక్కడ సండే స్కూల్ జరుగుతున్నా పంపించండి, యూత్ మీటింగ్స్ పంపించండి, సభలకు తీసుకుని మీరు వెళ్ళండి కూడా. సభలకి పిల్లల్ని ఒక్కడే పంపించకూడదు, యవనస్తులు అసలే పంపించకూడదు. యవనస్తులను కూడా జాగ్రత్తగా మీ పిల్లలతో పాటు తీసుకుని వెళ్ళండి. వాక్యం వినుటతోడనే మన పిల్లలకు వెలుగు వస్తుంది. మనం చెప్పడం వేరు, వాక్యం వినుట వేరు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. పిల్లలకి వాక్యాన్ని మనం నేర్పితే అంత అవగాహన రాదు వాళ్ళకి. వాళ్ళు నేర్చుకోవడానికి, ప్రతి మనిషికి నేర్చుకోవడానికి ఒక టేబుల్, ఒక చైరు, ఒక ఆయన, అందరూ కూర్చోవాలి. అప్పుడు మనం ఎట్లా కూర్చుంటాము, అప్పుడు ఆ వాక్యం మన హృదయంలో వస్తుంది. మరియమ్మ గారు కూడా అంతే. యేసేపు భార్య మరియమ్మ గారు ఏం చేసేవారంటే, యేసుప్రభు వారు నిలబడి లేకపోతే ఒక రాళ్ళ మీద కూర్చుని ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు అందరూ వినేవారు. అప్పుడు చాలా ఆ అమ్మగారు కూడా ఏం చేసేవారంటే ముందు కూర్చునేవారట, కూర్చుని వాక్యం వినేవారు. అలాగే ఈరోజు మనం కూడా మన పిల్లలకి అలా నేర్పుదాం. పిల్లలు అసలు ఖాళీగా ఉండొద్దు, కంప్యూటర్ నేర్పించండి, లేకపోతే ఏదో సబ్జెక్టు వాళ్ళు చదువుని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఏదో బోధ చేయించండి. అంతే, అనవసరంగా ఇంట్లో ఉంచొద్దు. ఒక 5 పాటలు నేర్పండి, లేకపోతే బైబిల్ రీడింగ్ చెప్పండి, ఇది చదువమ్మని చెప్పండి. పేరెంట్స్ పిల్లలకి ఆత్మీయంగా నడిపించేది ఓ 2 months 3 months మాత్రమే. తర్వాత మళ్ళీ వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు. అప్పుడు చాలా బిజీ అయిపోతారు. వాళ్ళ పుస్తకాల మీద, ఆ బుక్స్ మీద ఇంట్రెస్ట్గా అటు వెళ్ళిపోతారు. అప్పుడు ఇప్పుడు చదువుకున్న వాక్యము, ఇప్పుడు పాడిన పాటలు, ఇప్పుడు నేర్చుకున్నవన్నీ కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. మనం ఒకసారి చీమల దగ్గరికి వెళ్దామా? చీమలు ఎట్లాగా అవి చేసినవి, అవి దాచుకున్నవి, అవి వర్షం వచ్చినప్పుడు ఆ గూడు పడిపోతుందేమో అని అవన్నీ కూడా చోట లోపలకు దాచుకున్నాయి, ఆహారం సిద్ధపరచుకున్నాయి. ఈరోజు ఆత్మీయమైన ఆహారాన్ని నేను సంపాదించుకొని సిద్ధపరచుకోవాలి. మీరు మీ పిల్లలు కూడా సంపాదించుకొని వాటిని దాచుకోవాలి. ఆ పాటలు మనకు అట్లా గుర్తుండిపోతాయి, ఆ వాక్యము అలా గుర్తుండిపోతుంది. అందుకే అస్సలు టైం వేస్ట్ చేయకండి. కంప్యూటర్ నేర్పించండి, లేకపోతే ఇంగ్లీషు బాగా వచ్చేటట్టుగా 2-3 లాంగ్వేజ్ నేర్పించండి. తెలుగే కాదు, వేరే భాషలు కూడా నేర్పించండి. ఇలా సమయాన్ని అస్సలు వృధా చెయ్యొద్దు. పిల్లలకి ఈ 3 months కూడా మీరు ఎలాగైనా ఉండాలంటే ఒక ఫ్రెండ్లీగా ఉండాలి. ఒక ఫ్రెండ్, ఓ స్నేహితుడిలా ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారంటే అలా ఉంచి వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి, దైవభక్తిలో పెంచాలి. మరి అలా ఉంటే మన పిల్లలకి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. బుక్స్ కొని కూడా డబ్బులు ఇస్తాడు, బట్టలు లేవంటే బట్టలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అందుకే ఆయన ఏం చెప్పారంటే, నా రాజ్యం నా నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ ఇస్తాడు. ఆ రాజ్యంలో ఏం జరుగుతుందో మన బిడ్డలు తెలుసుకోవాలి. ఆ రాజ్య విషయాలు మన బిడ్డలు తెలుసుకుంటే మనకి ఏ లోటు కూడా దేవుడు చేయడు. మనకి ఎట్లా వస్తుందో మనకు తెలియదు, దేవుడే మనకి అన్నిటినీ అనుగ్రహిస్తాడు. మరి ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మంచి దేవుడా, ఇంతవరకు మనం కాచి కాపాడా. నీ బిడ్డల విషయంలో పేరెంట్స్, తల్లిదండ్రులు చక్కటి అవగాహన తెలుసుకుని వారిని మంచి స్టడీలో పెట్టడానికి సహాయం చేయాలి, దయ చూపించండి. లేజీగా ఊరికే అలా ఉండకుండా సహాయం చేయండి. సెల్ ఫోన్ నుంచి విడుదల దయచేయండి, టీవీ నుండి విడుదల దయచేయండి. ఒక స్వయం కృషి వాళ్ళకి నేర్పించండి, సహాయం చేయండి.
మా దేశానికి నెమ్మదినివ్వండి, మా దేశానికి యుద్ధమును ఆపు చేయండి, సహాయం చేయండి. ప్రభా మా దేశానికి కరువు రాకుండా సహాయం చేయండి. అమెరికాని జ్ఞాపం చేసుకోండి, ఇస్రాయేల్ ప్రజలు జ్ఞాపం చేసుకోండి, ప్రభా ఇరాన్ జ్ఞాపం చేసుకోండి. ప్రభా అనేకమైన దేశాలు నష్టపోతున్నాయి ప్రభా, ఆకలితో దాహముతో ప్రభా, వస్త్రము లేక అల్లాడిపోతున్నారు ప్రభు. వారందరికీ సహాయం చేయి, దయ చూపించు ప్రభా. గొప్ప కార్యం చేసే దేవుడు సహాయం చేయి ప్రభా. తండ్రి నాయన మా దేశం అంతటినీ కాపాడు. ఎలక్షన్స్లో ఎవరైతే నిలబడి మరి చక్కగా వారు ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారో వారందరికీ సహాయం చేయి. వారు కూడా నిన్ను నమ్ముకున్న బిడ్డలు ప్రభు, వారికి సహాయం చేయి. రాజ్యాన్ని పరిపాలించాలని పేద ప్రజలు సహాయం చేయాలని మోషే వరే వారు ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా సహాయం చేసి దయ చూపించండి ప్రభు. ఈ వాక్యం ఇచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని. ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు మరి ఏమేమి కలిగి ఉన్నారో నీకు తెలుసు కనుక ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని. ఈరోజు బర్త్డే చేసుకున్న బిడ్డలను ఆశీర్వదించండి నాయన. ఈరోజే పుట్టిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. గర్భం లేని వారికి యేసుక్రీస్తునామములో గర్భమును తెరవండి ప్రభువా. సహాయం చేయండి, అప్పులు బాధలు తీర్చండి నాయన. దుఃఖములో, బాధలో, జైల్లో ఉన్నవారు నాయన వారి బిడ్డలని కాచి కాపాడు. యుద్ధ సైనికులను యుద్ధమును మరి మాకు మా దేశాన్ని కాపాడడానికి చుట్టూ కంచి వేయడానికి తల్లిని, తండ్రిని, బిడ్డల్ని విడిచిపెట్టి నేను సైనికులుగా మమ్మల్ని అందరూ కాపాడుచున్న వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగం దీవించండి. మమ్మల్ని పరిపాలిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి. నా నీ పాటి ప్రార్థన అంగీకరించమని, మా మనవలికి చెవియొక్కమని ప్రభువా. ఈరోజు మంచం మీద ఎన్ని వేల మంది ఉన్నారో ప్రభువా, వారందరినీ ముట్టి స్వస్థపరచండి. నీ సిలువ ప్రేమ, నీ సిలువ రక్తము వారికి చూపించండి. మీరు కనబడండి, మీరు మాట్లాడండి ప్రభువా. సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన చేసుకుందాం. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకుని ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగాయుగములు మహిమ, మహామహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక, ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగాయుగములు మహిమ, మహామహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే మెండుగా కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందన మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారమ్మా? మీరందరూ పరిశుద్ధ గ్రంథం చదువుకున్నారా? ఈ గ్రంథం ఎంత అమూల్యమైనది. ఈ గ్రంథం చదివితే మనకి ఆదరణ కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది. అన్నిటికన్నా మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలంటే ఈ గ్రంథాన్ని చదవాలి. ఈ గ్రంథంలో అన్నీ కూడా మనము పఠించాలి, వీటిని చెయ్యాలి. అది చాలా సులువు చేయడం, చాలా కష్టమేం కాదు. చాలా సులువుగా మనం ఈ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఎంత గొప్ప దేవుడు! మన ఆస్తి ఈ గ్రంథమే, ఆమేన్. ఆస్తికర్తలుగా చేస్తున్న దేవుడి దగ్గరికి వచ్చాము. మన వాక్యాన్ని చదువుకుని, ఈరోజు వాక్యం చదువుకోకపోతే నేను ఎప్పుడూ కూడా మానం తండ్రి. ఈ దినము నుంచి ప్రతి ఎవ్రీడే, ప్రతిరోజు, ప్రతి ఉదయకాలము నేను ధ్యానం చేసుకుంటానని ప్రామిస్ చేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి చదవట్లేదేమో, నెలల నుంచి చదవట్లేదేమో, దేవుడు మీకు మేలు చేయలేదని మానేస్తారేమో, లేక అశ్రద్ధగా ఉన్నారేమో. పాపం గ్రంథం కానీ మీకు లేకపోతే నాకు ఫోన్ చేయండి, మీకు పరిశుద్ధ గ్రంథం కొనిస్తాను. ఎవరికైనా గ్రంథాలు లేకపోతే వెంటనే ఫోన్ చేయండి. ఈ వాక్యం విన్న వెంటనే ఫోన్ చేయండి, మీ గ్రంథం కొనిస్తాను మీరు పేదవారైతే. మరి ఈ గ్రంథము ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉండాలి. ఇది అమూల్యమైన రక్తముతో ఎంతో కష్టపడి వ్రాసినదనమాట ఈ గ్రంథం. దీని పేరు పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథానికి ఎట్లాంటి నేమ్ లేదు, ఇది గుడ్ నేమ్, మంచి పేరు కలిగిన గ్రంథం. మనము పాపులము అయితే మనం పరిశుద్ధులు అవుతాం. ప్రభు అన్నారు, నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు. నిజంగా ఈ గ్రంథంలో మాటలు చదివి అభ్యాసము చెయ్యాలట, విచారణ చెయ్యాలట. చదివేసి ఆ బైబిల్ పెట్టేసి పరిగెత్తుకుపోవడం కాదు.
నో 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 విచారణ చేయాలి. ఒకవేళ నువ్వు చదువుకుని ముగించి వెళ్ళిపోయినా నీ పనులు చూసుకుని మళ్ళీ వచ్చి ఆ వాక్యం ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు ఎన్నో విషయాలు మనలో నుండి దేవుడు బయలుపరిచి మనకి చక్కటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. ఆమేన్. అలాంటి గ్రంథం అండి ఇది. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి వరుస వచ్చిన అధ్యాయము తన దివ్య ప్రేమ గ్రంథములో. గ్రంథ వాగ్దానములన్నీ నావి, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము చిన్న ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఆమేన్. చదువుతారు కదమ్మా, మర్చిపోకుండా వాక్యాన్ని చదవండి. ఈ వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగై ఉన్నది. ఇంకేం కావాలి మనకి? వాక్యం చదివితే చీకట్లో కూడా నడిచెళ్ళిపోగలను. హల్లెలూయా. ఒకసారి నడిచి చూడండి, మీకు తెలుస్తుంది. అసలు భయమే వేయదు. చీకటిలో కూర్చున్నా నా స్థితిని చూచి నీవు, చీకటిలో కూర్చున్నా నా స్థితిని చూచి నీవు, వెకువ చుక్కలాంటి దర్శంబునిచ్చినావు. చీకటిలో కూర్చున్నా నా స్థితిని చూచి నీవు, వెకువ చుక్కలాంటి దర్శంబునిచ్చినావు. ఎంత ప్రేమ, ఎంత జాలి. చీకటిలో కూర్చున్న మా బ్రతుకులను ఆయన మార్చివేశాడు. వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చూద్దాము. దేవుని వాక్యము ఎంత అమూల్యమైనదో. ప్రభువారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు, అసలు ఆయన పని ఏమిటి, ఎందుకు వచ్చారు, వచ్చిన ఆయన ఏం చేస్తున్నారు అని మనం చూస్తే, ఆయన పాపులకు రక్షకుడు, రెండవది రోగులకు వైద్యుడు. అబ్బాయి ఎంత మంచిది. ఈ రెండు మనిషికి చాలా అవసరమైనవి. ఈ శరీరము బలహీనమైన ఘటం, దీన్ని స్వస్థపరుస్తాడు ఆయన. నెక్స్ట్ ఇంకొకటి వాక్యం ఏంటంటే పాపులకు రక్షకుడు. ఈ పాపానికి ఈ లోకములో మందు లేదు, ఆయన దగ్గర ఉంది మందు. అదే గుగ్గులం. ఆ గుగ్గులం ఏమిటో తెలుసా? సిలువ రక్తము. హల్లెలూయా. గుగ్గులం కోసం ఇశ్రాయేలు ప్రజలు పరిగెట్టేవారు, కానీ నో గుగ్గులు. ఇప్పుడు అస్సలైన గుగ్గులు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సిలువ మీద ప్రాణదానం చేశారు. అదే అసలు సిసలైన పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తంతో వాళ్ళని కడిగి వేసి ఆయన అంటున్నారు, ఈ రాతి గుండెను తీసట మాంసం గుండెనిస్తాడట. ఈ లోపల ఏముందో ఆయనకు తెలుసంట, ఇంకెవరికి తెలియదు, ఏ నరుడికి తెలియదు. ఇప్పుడు చూడండి, మన ఎలక్షన్స్లో చక్కగా ఒక ఆయన పేరు చాలా మోగుతుంది, విజయ అని. ఆయన మరి ప్రధానమంత్రిగా ఎమ్మెల్యే టికెట్స్ కోసం ప్రయత్నం చేసి చాలా ఆయన ఊరేగింపు చేసి అంత మొత్తం మొదలవుతున్న సమయంలో సాతానుడు చాలా దగ్గరికి వచ్చాడు. వచ్చి అతను జయించకుండా అతన్ని అణగదొక్కాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. రాజకీయంలో చేసేవారు కూడా మంచి పనులు చేస్తారు. ఏంటంటే మనల్ని పరిపాలించేవారు మంచివారిగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మరి విజయ్ గారు మీరు కూడా ప్రేయర్ చేయండి. అది నెగ్గితే ఆ యొక్క రాష్ట్రము, ఆ ప్రదేశము అంతా కూడా చక్కగా నెమ్మదిగా ఉంటుందని నేనైతే నమ్ముచున్నాను. మనము ప్రధానమంత్రుల కోసము, రాజుల కోసము, మన దేశము కోసము ప్రార్థించమని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. చూద్దామా దేవుని వాక్యాన్ని. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ అతని మీదికి బీదలకు సువార్త ప్రకటించుటకే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించాను. చెరలోనున్న వారికి విడుదలయు. దేవుడు నిన్ను అభిషేకిస్తే, దేవుడు నిన్ను వాక్యం చెప్పమంటే,
దేవుడు నేను సువార్త చేయమంటే అస్సలు ఆలస్యం చేయొద్దు. వెంటనే దానికి మనము పరిగెట్టి ముందుకు వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళకూడదు. నేను ప్రేరేపిస్తే, నీకు చెప్తే, నీతో మాట్లాడితే, ఒక దర్శనపూర్వకంగా కానీ వాక్యానుసారంగా కానీ దేవుడు మాట్లాడాలి. అంతేగాని మనంతటా మనము సేవకు రాకూడదు. ప్రభు పిలిస్తేనే రావాలి. అదే చాలా ఇష్టమైంది. మరి దొంగ బోధకులు వస్తారట, దొంగ చెప్పారు కదా, రొట్టె ముక్కల కొరకు సోది చెప్తారని వచ్చింది, దర్శనం చెప్తారని వచ్చింది. అవి వారు ఆలోచించుకుని చెప్పేవి అవన్నీనని గ్రంథంలో రాయబడి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరు చెప్పిన మాటలు నమ్మకూడదు. ప్రభువు ఏమి చెప్తున్నారో ఆలోచించుకోవాలి. ప్రభువే నీతో స్పష్టంగా మాట్లాడతారు. ఆమేన్. వాక్యమే నీతో మాట్లాడుతుంది. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారో మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి పాపులను రక్షించుట. పాపులెవరు ఆలోచిస్తే, నేనైతే పాపిని, మీరు పాప అయితే మీకోసం దేవుడు వచ్చాడు. నువ్వు పాపివి అనే అధికారము మాకు లేదు. ఎందుకంటే పాపము చెయ్యని వారు ఎవ్వరు ఉండరని వారికి తెలుసు కనుక దాన్ని మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఒక స్త్రీని రాళ్లతో కొట్టినప్పుడు, ఆ స్త్రీ కొట్టబడుతున్నప్పుడు ఆమె ప్రభు దగ్గరికి వచ్చి నిలబడింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు అందరూ పాపం చేశారని. వాళ్ళకి తెలియదు. మేము పరిశుద్ధులు అనుకుంటున్నారు. నో, కాదని దేవుడు ఎట్లా తెలియపరిచాడంటే చాలా అద్భుతంగా తెలియపరిచాడు. ఎట్లా తెలియపరిచాడైనా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ విషయాన్ని? ఆ పట్టబడిన స్త్రీని కొట్టుతున్నప్పుడు ఆమె పరిగెత్తుకుని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు చాలా సులువుగా ఆ ముడును విడదీశారు. వాళ్ళని ఏమనలేదు, కొట్టలేదు, తిట్టలేదు, బెదిరించలేదు, ఏమనలేదు. ఎంత మంచి దేవుడో. కింద నేలను కూర్చుని రాస్తూ ఉన్నాడు. నా పాపం రాస్తున్నాడు, నేను రాడు విడిచిపెడుతున్నాను. నీ పాపం రాస్తున్నాడు, నువ్వు రాడు అంటే కొట్టేద్దామని వచ్చాం మనందరం. కానీ మన పాపం రాయిగానే మనం ఏం చేస్తామంటే రాసిన పాపము ఆ నిమిషములో నా గుండెల్లోకి వస్తుంది, హృదయంలోకి వస్తుంది. అప్పుడు అరే నేను పాపిని కదా అనుకుని వెంటనే రాళ్ళు విడిచిపెట్టేశారు. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా రాళ్ళన్నీ విడిచిపెట్టేశారు. ఒక్క రాడిక ఆమె మీద కొట్టలేదు. హల్లెలూయా. రాళ్ళు ఎన్ని పాపాలు ఉన్నాయో ఆయనకన్నీ తెలుసు. అందుకే నువ్వు పాపివి అని ఎవరిని అనకూడదు. ఎవరి పాపములు వారివి. ఎవరిని ప్రభు క్షమిస్తే, ఎవరు ఒప్పుకుంటే వారిని దేవుడు క్షమిస్తాడు. ఎంత మంచి దేవుడు. అయితే ఆ స్త్రీతో అన్నాడమ్మా, ఇక నువ్వు పాపము చెయ్యకు అన్నాడు. ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. దేవునికే మహిమ కలుగును గాక. నీ పాపము నా పాపము దేవుడు రాసేసాడు, కానీ దాన్ని కొట్టేశాడు. ఆమె తన కుమారుని ద్వారా ఆ పాపమంతా కూడా కొట్టివేయబడినదని ధర్మశాస్త్రము మనతో మాట్లాడచ్చు. సిలువ రక్తమే మనల్ని ప్రేమించేది, మనల్ని కడిగేది, మనల్ని శుభ్రం చేసేది. అందుకే దేవుడు అన్నాడు, యేసుప్రభు వారు అంటున్నారు, యేసుప్రభు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందట. పరిశుద్ధాత్మ రాగానే బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించాను. మిమ్మల్ని అభిషేకిస్తే మీరు సువార్త చేయండి. సువార్త చేయవారు పాదములు సుందరమైనవని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యం నిజంగా నెరవేరుతుంది. మరి సువార్త చాలా కష్టం, బాధ. సిగ్గు లేకుండా బయటికి వెళ్ళాలి, సిగ్గు పడకూడదు. బైబిల్ పట్టుకుని బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఒకప్పుడు సిగ్గుపడేదాన్ని నేను, తర్వాత సిగ్గుపడలే. సిలువని చూసినప్పుడే ఆయన మహిమ నాతో ఉండేది. ఓపెన్గా బహిరంగంగా మైక్ పట్టుకుని సువార్త చేస్తాను. అట్టి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు. పల్లెల్లో పట్టణంలో ఎటుపోయినా దేవుని వాక్యాన్ని చెప్పకుండా ఉండలేను. యేసుప్రభు వారు కూడా ఇక్కడ ఇదే మాట్లాడుతున్నారు. బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించారు. బీదలు ఎవరు? ధనవంతులు ఎవరు? బీదలు ఎవరు? ధనవంతులు ఎవరు?
ఇది చాలా ఆలోచించాలి. అందరూ భోంచేస్తారు, అందరూ మరీ పెద్దవారు ఎవరు ఉండరు, అంతో తింటా ఉంటారు. అందరికీ అన్నీ దేవుడు అనుగ్రహించాడు. మరి ఇక్కడేంటి ఈయన పేదవారికి అంటున్నాడు, ధనవంతులు అంటున్నాడు? ధనవంతులకి ఆయన సువార్త చేయటానికి రాలేదట, పేదవారి కోసం వచ్చాడు. పేదవారే పరలోకం వెళ్తారా? ధనవంతులు వెళ్ళరా? కాదు. అక్కడ ఏమిటంటే ధనవంతులు దేవుని మాట వినరు, పేదవారు దేవుని మాటలు వింటారు. పేదవారికి దేవుడు అవసరం, ధనవంతులకు దేవుడు అవసరం ఉండదు. అందుకని వాళ్ళ కోసం నేను రాలేదు. వాళ్ళ బలహీనమైనప్పుడు, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తారు. కానీ నేను ఫస్ట్ వచ్చింది ఎవరి కోసం అంటే పేదవారి కోసం వచ్చాను. వారు నరకములో పడకుండా పరలోకమునకు నేను తీసుకుపోతాను. పేదవారిని ఉన్న స్థానములో పెట్టి నీ నుండి కూర్చుండే చోట వారును కూర్చుంటారని ఆయన ఉద్దేశం కలిగి ఇలాంటి వారందరిని ఆయన పిలిచారు. మరి ధనవంతులు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి కదా. నిజంగా పాపం వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి రావాలి కదా. ధనం ఉన్నప్పుడు రారు, ధనము తగ్గిన తర్వాత వస్తారు. ఆమేన్. ధనవంతులు ధనమున్నప్పుడు యేసు ప్రభు ఎవరి అవసరం వారికి ఉండదు. వారు బలహీనమైనప్పుడు, ధనము పోయినప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. వాళ్ళు వస్తారని దేవుడు తెలుసు, కానీ ముందు వాక్యం చెప్పవలసింది ఎవరికి అంటే పేదవారికని దేవుని ఉద్దేశం కలిగి ఇక్కడ మాటలు వ్రాస్తున్నారు. చదువుకుందాం ఇంకా. ఆయన నన్ను అభిషేకించి చెరలో ఉన్న వారికి విడుదలయు, గుడ్డివారి చూపు కలుగుటకు ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభుహిత వచ్చరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. లోకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకుంటూ ఉన్నాం. చెరలోనున్న వారిని విడుదల. చెరెవరు? చెరబట్టబడ్డారు, పాపంలో చెరబట్టబడ్డారు. ఇక మళ్ళీ బయటికి రావడానికి ఉండదు. బందీ చికటగల దొంగ ఊబులో ఉండి బయటికి తీయడం కష్టం. ఆ యొక్క పాపము బద్దలవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఆ పాపం విడిచిపెట్టాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే ఒక శిశువును కడుపులో ఉన్నప్పుడు, డెలివరీ అయినప్పుడు ఎంత కష్టమో అంత వేదన కలుగుతుంది పాపం విడిచిపెట్టేటప్పుడు. ఆ పాపం విడిచిపెట్టడం అట్లాంటి వారికి నేను బందీగా ఉన్న వారికి నేను సహాయం చేస్తాను. జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన రాశారు, బంధకమునున్న వారులారా నేను మీకు 2 అంతలా ఆశీర్వాదిస్తాను. మీరు నా దగ్గరికి రండి. మీరు నా దగ్గరికి వస్తే, మీరు 0లో ఉన్నారేమో, 0 పక్కని 1 పెడతాను. అప్పుడు మీకు ఏమవుతుంది అనుకంటే, బంధకములున్న వారులారా, నిరీక్షణ కలిగిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు 2 అంతలా ఆశీర్వాదిస్తాను. ఒక్క ఆశీర్వాదం కూడా నీకు లేదేమో, కానీ దేవుడు అంటున్నాడు 2 ఆశీర్వాదాలు ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ముందు మాట చదువుకుని, చెరలోనున్న వారికి విడుదలయు, గురుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. గురుడ్డివారట. గురుడ్డివారెవరు? యెషయా గ్రంథంలో రాయబడి. గురుడ్డివారెవరు? ప్రభుని తెలుసుకోలేని వారు గురుడ్డివారు. వారెవరు చెప్పండి? యేసు ప్రభు నమ్ముకున్న వారు కూడా చాలామంది గురుడ్డివారు ఉన్నారు. బైబిల్ రీడింగ్ చేయరు, పాటలు పాడరు, ప్రార్థన చెయ్యరు. వారు గురుడ్డివారు. వాళ్ళ మనోనేత్రములు తెరవబడలేదు, అందుకే వారు బైబిల్ చదవరు. ఎప్పుడు నెలకో 10 రోజులకో, ఇప్పుడు క్రిస్మస్కి వస్తారు, లేదా జనవరికి వస్తారు. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు. వారి కళ్ళు తెరిపించు నీ ఆత్మతోను, వారి కళ్ళు తెరిపించు నీ ఆత్మతోను. కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు. ఒక సహోదరు నా దగ్గరికి వచ్చారు. మార్టిన్ గారు వివాహం చేశారట. బక్ సింగర్ తర్వాత మార్టిన్ గారే ఒక బక్ సింగర్ ఫెలోషిప్లో ఆయన ఉండేవారు. ఆయన వివాహం చేశారు వాడికి. చేసిన తర్వాత ఆవిడ ఒకసారి నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత
మరి ఏంటమ్మా ఏం చదువుతున్నారు ఏంటంటే, ఏదోనండి అలా చదివేసి వెళ్ళిపోతానండి అంది. అదేంటి అంత భక్తుల చేత ప్రార్థన చేయించుకున్నారు, ఎంతో చక్కగా మీరు బైబిల్ రీడింగ్ చేసి దేవుళ్ళు ఎదగలిగి వెళ్తానండి, చూస్తానండి, వాళ్ళు చెప్పింది విని వచ్చేస్తానండి. మరి బైబిల్ చదవలేదండి. అయ్యయ్యో, ఎంత జ్ఞానం! ఆవిడ దేవుడి బిడ్డే, క్రైస్తవురాలే. కానీ ఏముంది ఆమెలో? కళ్ళు ఐస్ ఉన్నాయి, నోస్ ఉంది, మౌత్ ఉంది, చక్కటి స్మైల్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఆమెలో పరిశుద్ధత లేదు, ఆమెలో వాక్యమనే విత్తనము లేదు. విత్తనం ఉంటుంది కానీ అది వచ్చి సాతానుడు ఏం చేస్తున్నాడంటే ముళ్ళు కంచెల్లో పడిపోయినట్టు చేస్తున్నాడు. లేస్తుంది కానీ పైకి, మళ్ళీ సూర్యుడు రాగానే పడిపోతుంది. అదే ఏంటి? ఆ విత్తనముతో పూరిన ఆ మనుషులు లోకములు ఎందరో ఉన్నారు. చూసి చూడనట్టు ఆ చదువుకున్నాలే పర్లేదు అని వెళ్ళిపోతున్నారు. వారెవరో తెలుసా? క్రైస్తవులు. వారి పేరే దేవుడు ఇక్కడ రాశాడు, గ్రుడ్డివారు. ఈ గ్రుడ్డివారు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. మీరు కానీ అలా ఉన్నారా? మీరు కానీ అలా ఉంటే క్షమించమని అడిగి మీరు ప్రతిరోజు బైబిల్ రీడింగ్ చేసుకోండి. అప్పుడు దేవుడు నీ కళ్ళు తెరవబడి అని చెప్తాడు. ఆమేన్. నీ కళ్ళు సూర్యోదయమును చూస్తాయి, ఆయన పరలోక రాజ్యాన్ని చూస్తాయి, ఆ జరగబోయే వింతలన్నీ నీకు చూపిస్తాడు. నీ నేత్రాలు తెరవబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కింద మాట చదువుకుందాం. చాలా చాలా గుడ్డివారి చూపు కలుగుచుని ప్రకటించుటకును, నెరిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచ్చనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి ఇక్కడ వాక్యం ఎంత స్పష్టంగా, నలిగిన వారిని విడిపించు. నలిగిన వారు ఎవరున్నారు? నలిగిపోయిన మనసు, కృంగిపోయిన మనసు, భర్త లేక, బిడ్డలు లేక, అనాథగా అయిపోయి, అనాథాశ్రము నుండి, కనికరము లేక, దయ లేక, వాళ్ళు చూసేవారు లేక, ఎట్లాంటి వారు అంటే నలిగిన వారిని విడిపించుటకు, నలిగిపోయి కష్టాల కులుములో ఉన్న వారిని దేవుడు విడిపిస్తాడటండి. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయపట్టి వెన్నె తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయపట్టి వెన్నె తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. చూసారా? నడిపించే దేవుడు, శ్రమలో మనల్ని తప్పించే దేవుడు, నలిగిపోయి కష్టాల కొలిమిలో ఉన్నవాడు దేవుడు. ఒకసారి మా ఇంటికి ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ ప్రెసిడెంట్ గారి అబ్బాయి చాలా తల్లిని హింసిస్తున్నాడు. అలాంటి సమయంలో ఆమె అంది, ఇంక మీ ఇంటికి వస్తున్నా, మీ ఇంట్లో ఉంటానండి. ఆవిడే ప్రెసిడెంట్. అయితే ఆమె బంధకంలో ఉంది, బంధిస్తున్నారు, బాధ పెడుతున్నారు. అయితే ఆమె మా ఇంట్లో పని చేస్తానంది. అదేంటమ్మా, మీరు మా ఇంట్లో పని చేయటం లేదమ్మా, నేను ఇక్కడ ఉంటాను మీ దగ్గర కొన్ని రోజులు, నాకు మనసు బాగాలేదు, నా పరిస్థితి అంతా చెప్పింది ఆవిడ. అరే అలాగా, సరే పాట పాడి ప్రార్థన చేసి వాక్యం చెప్పి ఆవిడ పాప నేల మీదే పడుకున్నారు. నేను ఎక్కడ కిందే పడుకుంటా అన్నారు. ఆమె భోజనం భోజనం చేసి సేద తీర్చిన తర్వాత ఆవిడ, నేను చెప్పే మాటలన్నీ నాకు తెలియదు, ఆ చేసే ప్రార్థన అంతా రికార్డ్ చేసుకున్న తర్వాత ఆ సాయంకాలం అయిపోతుంది. ఇంక నేను వెళ్ళానండి, ఇక్కడే ఉంటానంది. అతను భర్త వెతుక్కుని వచ్చాడు. వచ్చిన తర్వాత అతనింటికి తీసుకెళ్ళిపోయారు. ఆమె ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దాన్ని రికార్డ్ చేసుకున్నది పెట్టుకుని అలా ప్రార్థన చేసుకుంటుందంట. ప్రతిరోజు కొడుకు బూటుకాలతో తన్నివ్వడండి గేటు. హల్లెలూయా. ఆ బూటుకాలతో తన్నటం మనకి చేత్తో తీసాడట. కొన్ని 2-3 రోజులకి మరలా ఏం చేస్తా, అదే ప్రార్థన పెట్టుకుంటుంది, రోజు ప్రేయర్ చేస్తున్నాను, అట్లా జరుగుతుంది. ఆమె మళ్ళీ 4 రోజులకి అంత మంచిగా ఉండి వాళ్ళ అమ్మకి కబురు పంపించారంట. అమ్మ ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటానని అడిగాడంట. అమ్మ నేను తాగుడు మానేస్తాను అన్నాడంట.
ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. ఆమె దేవుడు అందుకే వచ్చాడు ఈ భూమి మీదకి. నలిగిన హృదయాలను ఆయన ఏమి చేస్తాడంటే ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. ఇప్పుడు ఆ ఇంటికి సమాధానం వచ్చింది. మరి తల్లి ఆ బిడ్డకి